హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ చూద్దాం రండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను చూడండి. ఎగ్స్ బీట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. బ్రెడ్, షుగరు, మిల్క్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి సింపుల్గా రెసిపీ రెడీ అయిపోతుందండి. మిల్క్ బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలానే ఎగ్ బీట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం హీట్ కానివ్వాలండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మిల్క్లోకి షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యేలాగా బాగా ఎంత కావాలంటే అంత వేసుకొని మనకు కావాల్సినంత బాగా మిక్స్ చేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసుకోవచ్చు, లేదా హాఫ్ స్పూన్ అయినా సరే. మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇష్టం ఉంటే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను పిల్లలు బాగా ఇష్టపడతారు కదా అని చెప్పేసి నేను నెయ్యి వేశాను. తర్వాత ఈ ఫ్రై చేసిన స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ స్లైసెస్ ఎగ్ బీట్లో ఫస్ట్ డిప్ చేయండి. 2 వైపులా డిప్ చేయండి బాగా పూర్తిగా తడిచేలాగా. తర్వాత అది షుగర్ వేసిన పాలు ఉన్నాయి కదా, దానిలో డిప్ చేయండి. 2 వైపులా డిప్ చేయండి. డిప్ చేసి దాన్ని పెనం మీదకి పెట్టేసేయండి. ఆల్రెడీ పెనం హీట్ అయింది కదా, 2 వైపులా ఒక హాఫ్ మినిట్ పాటు 2 సైడ్స్ తిప్పుకుంటూ బాయిల్ చేయండి. అలానే మిగిలిన అన్ని స్లైసెస్ కూడా అలానే డిప్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్ అండి రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఆఫీస్కి వెళ్ళే బిజీలో ఉన్నప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా ఈ రెసిపీ చేసేసుకోవచ్చండి. ఫాస్ట్గా ఫటాఫట్ 2-3 మినిట్స్లో ఎవ్రీథింగ్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా మన డిష్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశానండి. ఇప్పుడైతే మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పేద్దామండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్ అండ్ ఈజీ. చూడండి, నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది. చాలా అంటే చాలా స్మూత్గా, సాఫ్ట్గా, స్వీట్గా తగులుతూ, అలానే ఎగ్ ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా పిల్లలైతే ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.